నుంచి 20 వచనాల వరకు ఉన్న యొక్క వాక్య భాగాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే మనకి బాగా పరిచయమైన వాక్య భాగమే. ఇది విత్తువాని యొక్క ఉపమానముగా పరిశుద్ధ లేఖనం అనేది రాయబడుచుంది. ఒకసారి ఈ వాక్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది కేవలము వ్యవసాయానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన యొక్క విషయాలు కూడా చాలా ప్రాముఖ్యముగా ఈ వాక్య భాగంలో కనబడుతున్నాయి. అదేంటంటే మానవుని యొక్క హృదయం గురించి, మానవుని యొక్క హృదయ ఆలోచన గురించి, అదే విధముగా ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించవలసిన వారిగా ఉన్నారో ఈ యొక్క వచనాలు అనేవి రాయబడుచున్నాయి ముఖ్యముగా. ఎందుకంటే రకరకాల ప్రజలు, రకరకాల యొక్క మనస్తత్వాలు, రకరకాలైన ఆలోచన కలిగిన వారు ఏ విధంగా ఈ వాక్యాన్ని స్వీకరించాలి, ఏ విధంగా ఈ వాక్యాన్ని వారు స్వీకరించే వారిగా ఉన్నారో ఈ వచనాలు అనేవి మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఈ వచనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఏ రకమైన నేలను పోలిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఒక్కో నేల ఒక్కొక్క సామర్థ్యాన్ని కలిగినదిగా మనకు కనబడుతుంది. అన్ని నేలలు అనేవి ఒక రకమైనవి అయితే కాదు. ఒక్కో నేల ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒక్కో స్వభావం కలిగిన నేలలో ఒక్కో రకమైన మొక్క మాత్రమే పెరుగుతుంది. అన్ని మొక్కలు పెరగడానికి కూడా అవకాశం అనేది లేదు. ఎందుకంటే మన వైపున ఇటు మెరక ప్రాంతం ఉండే నేలకి, అటు కాల కింద ఉండే నేలకి చాలా తేడా అనేది ఉంది. ఈ మెరకగా ఉండే నేలలో నీటి సాంద్రత అనేది తక్కువ ఉంటుంది. ఏ మొక్క వేసినా నీటి కొరత వచ్చినట్లయితే ఆ మొక్క పెరుగుదల అనేది ఉండదు. అదే అటు కాలువ సైడు మొక్కలైతే అది నేలలో చెమ్మ సాంద్రత అనేది ఎక్కువ ఉండడం వలన అది ఏ మొక్క వేసినా త్వరగా పెరిగే అవకాశం అనేది కనబడుతుంది. ఎందుకంటే మీరు చాలా రకరకాల నేలలో పనిచేసిన వారు మీరందరూ, కాబట్టి ఏ నేలలో ఏ మొక్క వేస్తే ఏ రకంగా పెరుగుతుందో మీకు బాగా అనుభవం ఉండవచ్చు. కానీ ఇక్కడ వాక్యభాగం అనేది రాయబడుచుంది మానవుని యొక్క హృదయం గురించి, ప్రజలు ఏ రకమైన నేలను పోలిన వారుగా ఉన్నారు, దేవుడు ఏ రకమైన నేలను స్వీకరించే వాడిగా ఉన్నాడో ఈ వచనాల్లో రాయబడుచుంది 1 నుంచి 20 వచనాల వరకు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధతో వారితో ఇట్లా ఆయన అనేక రకాలైన ఉపమానాలు వారితో చెప్పాడు. ఏ ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు బోధించిన ప్రతి ఒక్క ఉపమానం అనేది రాయబడి ఉంది. కాబట్టి ఈ దినమున మనం నేర్చుకుందాం విత్తువాని యొక్క ఉపమానములో నుంచి ఏ విధముగా మనము ఏ రకమైన నేలను పోలిన వానిగా ఉన్నాం. ఎందుకంటే ఏ రకమైన నేలను మనము పోలిన వారిగా ఉన్నామో నేర్చుకుందాం. ముందుగా చదువుకుందాం 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను అని రాయబడుచుంది. కాబట్టి మొదటి యొక్క నేల ఏంటంటే త్రోవ పక్కన నేల. కాబట్టి ఎప్పుడైతే ఆ విత్తువాడు విత్తనములు చల్లాడో ఆ విత్తనములు కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే అది బాగా బీడు బారిపోయిన నేల, అది బాగా బీడు బారిన నేల. చూడండి, వర్షాలు సరిగ్గా పడట్లేదు అనుకోండి, నేల ఏమవుతుందంటే పగుళ్ళు వచ్చేది. నేలలో ఏమవుతాయంటే పగుళ్ళు వస్తాయి. అంటే ఆ నేలలో వాటర్ సాంద్రత అనేది లేదు. అంటే ఆ నేల ఎటువంటిది అంటే కఠినమైన నేల. అటువంటి యొక్క కఠినమైన నేలలో బిర్ర బిగిసిపోయిన నేలలో ఏ మొక్క వేసినా పెరుగుదల అనేది ఉండదు. ఏ మొక్క వేసినా దాంట్లో అభివృద్ధి అనేది ఉండదు. మనం కూడా కొన్నిసార్లు అటువంటి వానగానే కఠినమైపోయిన హృదయం కలిగిన వారిగా ఉండిపోతాం. కఠినమైపోయిన హృదయం అంటే బాధ వచ్చినా ఒకేలాగా, సంతోషం వచ్చినా ఒకేలాగా, అంటే నష్టం వచ్చినా ఒకేలాగా, లాభం వచ్చినా ఒకేలాగా, అంటే వానలో ఏ రకమైన చలనం అనేది ఉండదు. అటువంటి వారిని మనం ఒక జంతువుతో పోలుతాం. ఏంట్రా జంతువు?
అటువంటి వారు మనం జంతువుతో పోలుతాం. ఏంటో జంతువు అమ్మా దున్నపోతే అమ్మా ఏంటది, ఈడెప్పుడు కూడా దున్నపోతు మీద వాన కురిసినట్లే అమ్మా. అంటే వాడికి ఏ రకమైన చలనం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఇదేంటంటే కఠినమైన యొక్క నేల, కఠినమైపోయిన హృదయం. ఒకసారి ఇక్కడ రాయబడి వచ్చింది, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసి. చదవండి 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం. త్రోవ పక్కన నుండి వారెవరనగా వాక్యమును వారిలో విత్తబడను గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోయాడు. ఇక్కడ ఎవరంటే వారు వాక్యాన్ని వినేవారే, వారు వాక్యాన్ని వినేవారు. అచ్చం ఎలాగంటే యాజ్ టీజ్గా మీలాంటి వారే వాక్యాన్ని వింటారు అమ్మ. విన్నటువంటి వాక్యం ఇక్కడ రాయబడుచుంది. వారు వాక్యమును వినిన వారు వినిన వెంటనే, ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు కాదు, అక్కడ రాయబడుచుంది వినిన వెంటనే ఏమవుతుందంట, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని వెతుకొని పోయి. మీరు కూడా వింటారని నేను అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారేమో. మీరు వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ వాక్యం విత్తబడిన వెంటనే ఏమో ఏం చేస్తున్నాడంట, సాతాను వచ్చి ఎత్తుకుపోయే విధంగా మీరు కఠినమైపున హృదయం కలిగిన వారు. ఎందుకంటే మనం కూడా చాలా కఠినమైపున హృదయం కలిగిన వారుగానే ఉండిపోతాం. కాబట్టి వాక్యభాగం రాయబడుచుంది, మనము ఏ నేలను పోలిన వారిగా ఉన్నాం. ఒకవేళ మన కఠినమైపున హృదయం అంటే వారిలో ప్రేమ ఉండదు, దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, మనంటే ఏ రకమైన వాత్సల్యం అనేది కూడా ఉండదు. వాడు ఎవడంటే కఠినం అయిపోయినవాడు. మనం ఉంటాం ఈడి గుండె రాతి గుండె, ఈడులో ఏమి లేదంటే ప్రేమ కూడా లేదు, చలనం లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే 15వ వచనంలో వాక్యము వారిలో విత్తబడను అంటున్నాడు. అంటే వాక్యము విత్తబడింది, వారు వింటున్నారు. ఇక్కడ రాయబడుచుంది వారు వినిన వెంటనే సాతాను వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. ఎందుకంటే వారి హృదయం ఎలాగందంటే కఠినమైపోయిన హృదయంగా ఉంది. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగానే మనము స్వీకరించే వారిగా ఉంటున్నాం. అంటే వాక్యం మన హృదయంలో విత్తబడుతుంది, కానీ విత్తబడిన వాక్యము ఫలించడానికి మనము దానికి దోహదపడతలేదు. అందుకే రాయబడుచుంది, నువ్వు ఏ నేలను పోలిన వానిగా ఉన్నావు. ఒకవేళ నువ్వు కఠినమైపోయిన హృదయము కలిగిన నేలను, త్రోవ పక్కన పడిన నేలను గనక పోలిన వానిగా ఉన్నట్లయితే ఫలితం అన్నది 0. అది ఎవరికి కూడా ఉపయోగపడేదైతే కాదు. రైతున్నాడు అనుకోండి, వాడి పొలము బీట్లు బారిపోయి చాలా భయంకరంగా పగుళ్ళుతో ఉందనుకోండి, అటువంటి నేలలో రైతు వ్యవసాయం అనేది చేయడు. ఎందుకంటే ఏ విత్తనం వేసినా దాంట్లో ఫలితం అనేది ఉండదు. ఇప్పుడు ఆ యొక్క నేల గనక ఫలించాలి, వ్యవసాయానికి అనుగుణంగా ఉండాలంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, రోటావేటర్ ఎట్టి నేలంతా కూడా గ్రైండ్ చేసేయాలి. నేలంతా కూడా బెడ్డలు లేకుండా దాన్ని బాగా మెత్తగా చేసి తడిపెట్టి అప్పుడు కానీ దాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా రైతు దాన్ని చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఆ నేల రైతుకి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ కూడా వాక్యభాగం రాయబడుచుంది, మనం కూడా మన యొక్క జీవితంలో కఠినమైపోయిన హృదయం కలిగిన వారిగా ఉన్నట్లయితే అభివృద్ధి అనేది 0. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. సమూహం ఉంది ఇక్కడ. ఆ జన సమూహం చాలా దూరం నుంచి ప్రయాణమై వచ్చారు. ఇక్కడ రాయబడుచుంది 21వ వచనంలో, 22వ వచనం, మరనాడు సముద్రపు అద్దరి నిలుచున్న జన సమూహము వచ్చి చూడగా యేసు అక్కడ కనపడలేదు. ఒక జన సమూహం వచ్చి యేసు ప్రభుని చూశారు, కానీ యేసు ప్రభు అక్కడ లేడు. కానీ అక్కడ రాయబడి చూడండి 24వ వచనంలో, కాబట్టి యేసును ఆ శిష్యులు అక్కడ లేకపోవడం జనసమూహాలను చూసినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చి, యేసు ప్రభుని వెతకడానికి వారు వచ్చారు.
మనం కూడా అనుకోవచ్చు వారి లాంటి వారమే మనం కూడా అని. ఎందుకంటే దేశపురమని చూడడానికి వచ్చారు మీరు అందరూ, దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చారు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే వారు యేసుప్రభుని వెతకడానికి వచ్చారు, కానీ ఆ సముద్ర తీరమున యేసుప్రభు కానీ శిష్యులు కానీ వారికి కనబడలే. అక్కడ ఉన్న వాళ్ళు అంటుగారు, ఏమండి యేసుప్రభు గారు కానీ ఇటు వచ్చారా అని. ఇప్పుడేనమ్మా ఇటు వెళ్ళాడు అని చెప్పారంట. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి మరలా చిన్న చిన్న దోణులు తీసుకుని మరలా బయలుదేరి అక్కడ రాయబడుచుంది వారు కపెర్నహూమునకు వచ్చారు అని రాయబడుతుంది. చదవండి 25వ వచనం. సముద్రపు అద్దరిని యేసుప్రభుని చూశారు. వాళ్ళు యేసుప్రభుని చూసి యేసుప్రభు వాక్యం వినడానికి వారు ఆతృతపడిన వారుగా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చావు అని అడుగుతున్నారు. యేసుప్రభు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మేము ఇందాక నుంచి నీ కోసం అటు తిరుగుతున్నాం ఇటు తిరుగుతున్నాం, అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం, కానీ నువ్వు మాకు దొరకలేదు, కానీ ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడుగుతానే. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు సూచనలను చూచుట కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందాలని మాత్రమే వచ్చారు. యేసు గ్రహించాడు ఎందుకు వాళ్ళు ఎంత ఆతృతగా నా కోసం వెతుకుతున్నారు, ఎంత ఆతృతగా నా కోసం దోణులెక్కి రావడం గల కారణం ఏంటంటే దేనికోసం అంట? ఆహారం కోసం. దేనికోసం? వాళ్ళు అనుకున్నారు యేసు దగ్గరికి వెళితే సమృద్ధి అయిన ఆహారం మాకు దొరుకుతుంది అని. యేసు దగ్గరికి వెళ్తే సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. నిజమే, యేసు దగ్గర సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. దానికంటే ముఖ్యంగా జీవాహారాన్ని కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. 5,000 మంది పురుషులు. దాంట్లో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముక్కోళ్ళు ఉన్నారు, అనేక మంది వారు ఉన్నారు. కానీ కౌంట్ చేసింది మాత్రము 20 సంవత్సరాలు పైబడిన పురుషులు మాత్రమే ఉన్నారు. అక్కడ స్త్రీలను లెక్క చేయలేదు. కానీ అక్కడ రాయబడుచుంది వారు తిని తృప్తి పొందిన పెదప్ప 12 గంపలు మిగిలినవి అని రాయబడుచుంది. ఏంటంట అంటే వారు తిని ఎలా తిన్నారు? సంతృప్తిగా. అంటే ఏంటి ఏలు పెడితే అంటుకునే విధంగా తిన్నారు వాళ్ళు. ఏలు పెడితే అంటుకునే విధంగా వాళ్ళు సమృద్ధిగా తిన్నారు ఆహారం. కానీ ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే యేసు దగ్గరికి వెళితే సమృద్ధి అయిన ఆహారం మాకు దొరుకుతుందని వచ్చారు తప్ప ఆ వాక్యం వినాలని మాత్రం వారు రాలేదని యేసుప్రభు అక్కడ గ్రహించాడు. అంటే వారి హృదయం ఎలాగుందంటే కఠినమైపోయిన హృదయముగా ఉంది. అంటే స్వలాభం కోసమే వారు యేసుప్రభుని వెంబడించేవారే కనబడుతున్నారు. మనం కూడా అటువంటి వారమే. ఈ వారం వెళ్ళకపోతే అడుగుతారు అని, ఈ వారం వెళ్ళకపోతే కంపల్సరీగా ఎందుకు రాలేదమ్మా అంటారు. ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారు. మనం అడుగుతాం ఎందుకు రాలేదమ్మా అంటే రాలేదంటాం, కానీ సమాధానం అనేది మన దగ్గర. ఎందుకంటే మనం కూడా ఎటువంటి వారం అంటే ఇక్కడ రాయబడుతుంది స్వలభ్యం కోసం. కఠినమైపోయిన హృదయం కలిగిన వారిగా ఉండడం వల్ల ఆ భావాన్ని మనం నేర్చుకోలేకపోతున్నాం. వారు కూడా వారి హృదయము కఠినమైపోయింది కనుక ఆ జన సమూహములు ఎందుకు యేసుప్రభుని వెంబడించి అంత ప్రయాణం వారు చేయడం గల కారణం ఏంటంటే వారు తిని తృప్తి పొందుతారనే ఒక ఆలోచన తప్ప సూచన ఇక్కడ రాయబడుతుంది. మీరు సూచనలను చూచడం వలన కాదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత కోసం కాదు, కానీ దేనికోసం అంట? యేసు దగ్గరికి వెళ్తే మనం తృప్తిగా తినొచ్చు అనే యొక్క కఠినమైపోయిన హృదయం కలిగిన వారు అని అక్కడ రాయబడుతుంది. కాబట్టి ఒకవేళ మనం కూడా అటువంటి యొక్క కఠినమైపోయిన నేలగా ఉన్నట్లయితే ఏ రకమైన ఫలితం అనేది ఉండదు అని వాక్య భాగం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ చుణుకు మాట చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసుని ఎప్పుడైతే చూచాడో చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉంది. 11వ వచనం చదవండి. 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను అంటే యేసుని తృణీకరించి అపహాసించి, చాలండి అంటే ఎప్పుడు
చూశాడు. యేసుప్రభుని చూడగానే హేరోదు యొక్క హృదయంలో చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. వెంటనే 11వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు, హేరోదు తన సైనికులతో కలిసి ఏ యేసునైతే చూసి ఆనందపడిన వాడిగా ఉన్నాడో ఆ యేసుని తృణీకరించి అవమానపరిచిన వాడిగా ఉన్నాడు. అంటే విత్ ఇన్ సెకండ్స్ మనం కూడా అటువంటి వారమే. ఎందుకంటే యేసుప్రభుని అంగీకరించిన, అందుకే అక్కడ వాక్య భాగం రాయబడుతుంది. ఏమండి, పక్షులు వచ్చినట్టు చదవడం వచ్చిన మళ్ళీ మార్కు సువార్త 4:15 వారిలో విత్తబడిన వాక్యాన్ని వెతుకుని పోయాడు. అంటే వారు వెంటనే వారి యొక్క హృదయం ఎలాగుందంటే, హేరోదు యొక్క హృదయము యేసును చూడగానే ఎంతో సంతోషపడ్డాడు తన హృదయంలో. కానీ వెంటనే తన సైనికులతో ఎప్పుడైతే కలిశాడో, ఎవరినైతే సంతోషించాడో వారిని అపహసించి అవమానపరిచిన వాడిగా, తన హృదయము కఠినం అయిపోయిన వాడిగా కనబడుతుంది. అంటే అది మొలకెత్తని స్థితి. ఏంటంటే అది మొలకెత్తని స్థితి. మనం కూడా అటువంటి వారిగానే ఉండిపోతూ ఉన్నాం. మొలకెత్తని స్థితిలోనే విత్తనం పడింది, వాక్యము పడింది, కానీ ఆ వాక్యములో పెరుగుదల అనేది లేదు. ఇది ఇక్కడ రాయబడుచుంది, వాక్యం విత్తబడను కానీ వినిన వెంటనే అంటున్నాడు. అంటే వాక్యం వింటున్న వెంటనే అపవాదికి మనము అవకాశాన్ని ఇవ్వటం వల్ల ఆ వాక్యము ఏమైపోతుందంటే ఎత్తుకొని పోబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి మార్కు సువార్త 3:6 ఒకసారి చూద్దాం. వెంటనే హేరోదీయులతో కలిసి ఆయన ఎలాగూ సంహరించాలో ఏంటంట, అప్పుడే ఎప్పుడు విన్నటువంటి వెంటనే పరిసయ్యులు యేసుప్రభుని చూసి వెంటనే బయటకు వచ్చి వెంటనే ఆయన చంపాలని ప్లాన్ వేశారు. ఎందుకంటే వారి హృదయము కఠినమైపోయింది కనుక, వారి హృదయము బీటలు బారిపోయింది కనుక, వారి హృదయంలో ఎటువంటి యొక్క ఉపయోగం లేదు కనుక. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు కూడా అటువంటి విధముగా కఠినమైన హృదయము కలిగినట్లుగా ఉన్నట్లయితే ఏ రకమైన ప్రయోజనం, అది మొలకెత్తని స్థితి. ఆ స్థితిలో ఉన్న నేల వల్ల రైతుకి ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నువ్వు కూడా నీ యొక్క జీవితంలో సిద్ధపాటు లేని హృదయముతో వాక్యం విన్నట్లయితే, ఏంటంట సిద్ధపాటు లేని హృదయముతో వాక్యం విన్నట్లయితే నో యూజ్, ఉపయోగం లేదు. కాబట్టి నీ హృదయంలో వాక్యము విత్తబడాలి, హృదయంలో వాక్యము నాటబడాలి. అంటే ఆ నేలను ఏం చేయాలంట, ఏం చేయాలి, కల్టివేషన్ చేయాలి, సిద్ధపరచాలి నేలను. ఆ బీడులు బారిపోయిన నేల విత్తనం వేయగానే ఫలించే విధంగా ఉండాలంటే ఆ రైతుని అడిగితే తెలుస్తుంది వాడు ఎంత చదును చేస్తాడో ఆ నేలని, వాడు ఎంత దాన్ని స్మూత్నెస్ తీసుకొస్తాడో, తడిపెట్టి దాన్ని అడుసు తొక్కినట్టు తొక్కి దాన్ని నీళ్లు పెట్టి దాన్ని మరలా సేద్యపరిస్తేనే తప్ప వాడి విత్తనం అనేది వేయుడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఒకసారి చూడండి, 24 వచ్చిన చూడండి, 4:24 వార్త. ఏంటంటే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. వింటం కాదు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం చాలా వింటూ ఉంటాం, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే వరకు. కానీ ఆయన మాట అంటున్నాడు చూడండి, మనం ఏది వింటున్నామో ఏంటంటే నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఏది వింటున్నావో చూసుకోవాలి. అంటే నువ్వు వినటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినమైపోయిన హృదయముగా ఉంటే ప్రయోజనం అనేది లేదు. కానీ దేవుని వాక్య భాగం రాయబడుచుంది, గట్టి నేలను పోలిన వారిగా ఉండకుండా ఆ నేలను, ఏది హృదయం అనే ఆ నేలను ఏం చేయాలంటే దున్ని దాన్ని సేద్యపరిస్తేనే విత్తబడిన వాక్యం ఏమవుద్దంట లోపలికి వెళ్తాం. మనం ఎటువంటి వారు కంటే మనం కూడా కఠినమైపోయిన నేలగా ఉండి ఇంటికాడ ఖాళీగా కూర్చోకుండా ప్రార్థనకు వస్తాం, మంచిదే. కానీ ఏం విన్నావంటే ఏం విన్నావమ్మా ఇవాళ అంటే తెలియదు. ఎందుకంటే మనం వినడానికే రాలేదు. కాసేపు కూర్చొని మాట్లాడుకుని
ఏదో ఇంటికాడ మనకి ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు కనుక పక్క మనిషితో కూడా మాట్లాడడానికి టైం లేదన్నట్లుగా వచ్చి మందిరంలో కూర్చొని అమ్మ చక్కగా మాట్లాడుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆయన పని ఏదో ఆయన డొప్పు ఏదో ఆయన కొట్టుకుంటాం ఉన్నాం. మనం కూడా ఏం చేస్తామంటే ఏదో టైంపాస్కి వచ్చినట్టు విని వచ్చి వెళ్ళిపోయిన వారిగా ఉంటే ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ వాక్య భాగం రాయబడి గట్టి నేలను పోలిన వారిగా కాకుండా హృదయాన్ని దున్ని దాన్ని సిద్ధపరుచుకొని ఎప్పుడైతే ఆ వాక్యం విన్నావో ఇక్కడ అదే మాట రాయబడుతుంది 15 వచనం. త్రోవ పక్కన ఉన్నవారు ఎవరనగా వారు వాక్యమును విత్తబడెను కానీ వారు వినిన వెంటనంటే వారు వాక్యము కానీ ఎప్పుడైతే ఆ దున్నబడి సేద్యం చేయబడి ఉందో ఇప్పుడు విత్తనం పడగానే వెంటనే భూమిలోనికి అది వెళ్తారు. ఆరిపోయిన నేలగా ఉంటే ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ ఒకవేళ నువ్వు కూడా కఠినమైపోయిన హృదయంగా ఉన్నట్లయితే మార్చుకో నీ జీవితం. దానివల్ల ఉపయోగం లేదు నీ జీవితానికి, నువ్వే నష్టపోతావు. అక్కడ మార్చుకో. కఠినమైన హృదయము కాకుండా అది మెత్తని హృదయముగా దున్నబడిన నేలగా ఉన్నట్లయితేనే ప్రయోజనం. అందుకని అంటే నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. రాతి గుండె ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ మెత్తటి హృదయముగా స్పాంజీగా ఎప్పుడైతే ఉందో వేసిన విత్తనము కూడా ఫలిస్తుంది, దూరంత అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక్కడ రాయబడి వచ్చింది కఠినమైన నేల. రెండోది చూద్దాం, 5వ వచనం నుంచి చదవండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. చాలండి, ఇక్కడ రాయబడి రెండవ నేల మన్ను లేని రాతి నేల. మన్ను లేని రాతి నేల అంటే ఆ నేలలో ఏం లేదంటే సారము లేదు. ఆ నేలలో ఏం లేదంట, సారం లేని నేలది, నిస్సారమైన నేల. నిస్సారమైన నేలలో మనం బంగారం తెచ్చి వేసిన ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఇది నేలలో ఏంటంటే సారం లేదు. ఈ నేలలో ఏం లేదంట, లోతైన అనుభవం లేదు. ఇక్కడ రాయబడుచుంది కొన్ని మన్ను లేని రాతి నేలను పడిన అక్కడ మన్ను లోతుగా ఉండనందున అంటే వారు తీగానే మట్టి తగులుతుంది, కానీ మట్టి కింద వెంట ఏమైనా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు లేకపోతే వాళ్ళు ఏమొచ్చిందంటే సారం అనేది లేదు. ఏం లేదంట, సారం అనేది లేదు. అమ్మ అందరు ఎక్కడ ఉన్నారా? మన్నుల నేల ఏం లేదంట, సారం లేదు. నేను మొన్న ఒకళ్ళు బీరకాయలు కొన్నాం. ముందు రోజు బాగానే ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే బాలంతరాలు వండుతారు కదా బీరకాయలేమ్మా. ఒక ఎండి బీరకాయ వేసి ఒక వెల్లుల్లిపాయ వేసి ఎంతకు అమ్మగా ఉంటుంది అంటే అంతకు అమ్మగా ఉంటుంది. రెండో రోజు బీరకాయలు తేడా వచ్చినాయి, చేదు వచ్చినాయి. అడిగానండి, పాస్టర్ గారండి నిన్న ఏ పాదునైతే కోసానో ఇవాళ కూడా అదే పాదులు కోసామండి, మరి ఎలా మారిందో. అప్పుడు ఆడు అన్నాడు, ఏదో రాయి ఏదో అడ్డొచ్చి ఉంటుందండి దానికి. ఆ రాయి అడ్డు రావటం వల్ల దానికి రావాల్సిన సారం అనేది అందలేదు అని. కానీ ఇక్కడ కూడా మనం కూడా మన యొక్క జీవితం ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మనం కూడా లోతైన అనుభవంలోనికి మనం లోతైన అనుభవంలోనికి రాం. ఎందుకంటే మనం కూడా మనం కూడా ఏంటంటే పైన ఈశ్వరుని నమ్ముకున్నాం అంతే చాలు, సరిపెట్టుకుంటాం ఇంకా. అందుకంటే లోతైన అనుభవంలోనికి మనం రాం. ఇక్కడ వాక్యం వచ్చి చూడండి, 16 వచనం చదవండి ఒకసారి. 16 వచనం. వాక్యమును విని సంతోషంగా అంగీకరించిన వారు ఎవరంటే వీరు సామాన్యమైన వారు కాదు. ఎవరేళ్ళు? మన్ను లేని రాతి నేలను ఉన్నవారు. ఎవరంటే సారం లేని నేల వంటి వారు. ఈ నిస్సారమైన నేల అటువంటి మనుషులు ఎటువంటి వారంటే వారు సామాన్యమైన వారు కాదు. ఎందుకంటే వారు వాక్యమును విని సంతోషముగా అంగీకరించిన వారు. మొదటి కఠినమైపోయిన నేల ఎటువంటి వారంటే వారు వాక్యాన్ని విన్నారు, వెంటనే సాతాను ఎత్తుకుపోయింది వాళ్ళని. కానీ రెండవ నేల ఈ నిస్సారమైన నేల కలిగిన వారు ఎవరంటే వారు వాక్యాన్ని విన్నారు, సంతోషముగా దాన్ని అంగీకరించారు. కానీ మొదటి నేల కంటే వీరు కొంచెం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు విన్నారు కానీ వీళ్ళు మాత్రం అంగీకరించారు వాళ్ళు. కానీ వీళ్ళలో ఏం లేదంటే మట్టి లేదు. వీళ్ళు ఏం లేదంట,
మట్టి లేకపోవడం వల్ల వేరు లోపలికి వెళ్ళలేకపోయింది. కింద మట్లో రాయబడుచుంది 17వ వచనంలో, వారు వేరు లేనందున, ఏంటంటే వారిలో వేరు లేనందున కొంతకాలం నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగగా అభ్యంతరపడ్డారు. ఏంటంటే వారు ఇక్కడ రాయబడుచుంది వాళ్ళ ఏం లేదంట, వేరు లేదు. అంటే వారు వాక్యాన్ని వింటున్నారు కానీ లోతైన అనుభవంలోనికి వాళ్ళు రావట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అందరికి బిర్యానీ చేస్తాం వచ్చా, మా అందరికి బిర్యానీ చేస్తాం వచ్చా, అందరికి రాదా? అందరికీ బిర్యానీ చేస్తాం అనేది వచ్చు. ఎందుకంటే అమ్మ బిర్యానీ సరుకులు వేసేది దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, అమ్మ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొన్ని డాల్డా, నెయ్యి వేసి అమ్మ గ్లాసున నీళ్లు తీసుకొని అమ్మ దాంట్లో మరగబెట్టి మరిగిన తర్వాత బియ్యం వేసేస్తే బిర్యానీ అయిపోద్ది. అమ్మ మన కళ్ళు మూసినైనా వండేస్తాం, వండేస్తాం. కానీ మనకు తెలియని బిర్యానీలు చాలా ఉన్నాయి అమ్మ. మనకు తెలియని బిర్యానీలు హైదరాబాద్ బిర్యానీ ఉంది, పందలవాగు బిర్యానీ ఉంది అమ్మ, ఇంకా దమ్ బిర్యానీ ఉంది, ఆ బిర్యానీ ఈ బిర్యానీ, ఏ బిర్యానీ మనం ట్రై చేసామా? అల్లుడు రాగానే అమ్మ 4 10 రూపాయల ప్యాకెట్లు తెచ్చుకుని దాంట్లో ఒక నీళ్ళు వేసి మరగబెట్టి వేసేస్తాం, బిర్యానీ అయిపోయింది అమ్మ. కానీ ఎప్పుడైనా అది కాకుండా వేరేది ఏదైనా ఉండామా? ఎందుకంటే మనం ట్రై చేయం, మనం అంత ఖాళీ కాదు, అంత మన ఓపిక లేదు, అంత ఏంటంటే ఇంకో రకం ఆలోచించి హైదరాబాద్ బిర్యానీ ఎలాగో యూట్యూబ్లో చూసి చేసే అంత ఓపిక మనకి. ఎందుకంటే ఆ బిర్యానీ వండినా ఈ బిర్యానీ వండినా బిర్యానీ అంటారు తప్ప ఇంకో పేరు. అంటే మనం ఏంటంటే మనకి ఎంత వచ్చో అంతవరకే మనం సరిపెట్టుకుంటాం. ఇంకా దాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో, ఎన్ని రకాలుగా వండితే బాగుంటుందో, ఏమేమి వేస్తే బాగుంటుందో ఏమేమి వేస్తే బాగుంటుందో మనకి అనవసరం. అంటే మనలో అనుభవం ఉంది కానీ లోతైన అనుభవం దాని మీద మనకి ఏమాత్రం కూడా లేదు. అందుకే వీళ్ళెవరంటే మన్ను లేని రాతి నేల, వీళ్ళెవరంటే నిస్సారమైన నేల. అంటే ఆ నేలలో ఏం లేదంటే సారం లేదు. ఎందుకంటే వారు సంతోషంగా అంగీకరించారు. కానీ కింద వచ్చిన రాయబడుచుంది, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, వాక్యము నిమిత్తము శ్రమైనను హింసను కలిగ వారు అభ్యంతరపడతారు. ఎండ రాగానే ఇబ్బంది, ఎందుకంటే ఎండ రాగానే ఆ మొక్క ఏమైపోద్ది అంటే మాడిపోద్ది అన్న ఫీలింగ్. కానీ ఎండ లేకపోతే ఈ మొక్క పత్రహరితాన్ని తయారు చేసుకోలేదు. ఎండ లేకపోతే మొక్క పత్రహరితాన్ని అంటే ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఈ మొక్కకి ఎండ అనేది అవసరం. మొక్క పెరగాలంటే ఎండలో ఉండాలి మొక్క. అలాగే మన యొక్క జీవితం, నీ యొక్క జీవితం కూడా శ్రమ అయినా హింస అయినా బాధ అయినా దాని వాక్యము ద్వారా అంగీకరిస్తేనే తప్ప నీలో అభివృద్ధి అనేది ఉండదు. అందుకే రాయబడుచుంది, హింస అయినా బాధ అయినా కలుగగా వారు అభ్యంతరపడేవారుగా ఉన్నారు. మనం అంటూ ఉంటాం, మన సలహాలు ఇచ్చేటప్పుడు మనం అంటూ ఉంటాం ఏమని, మనుషులకేనమ్మా కష్టాలు వస్తాయి, మొక్కలకే చెట్లకి రావు అంటాం. కాబట్టి సలహా ఇచ్చేటప్పుడు మా కష్టాలు సహజమని చెప్తాం. అదే కష్టం నీకు వస్తే అంటావు, నాకు తప్ప అందరికీ నాకే వస్తున్నాయి కష్టాలు, ఎవరికి కూడా రావట్లేదు. కానీ మనకొస్తేనేమో ఒకటే, ఎదురు వాళ్ళు చెప్పేటప్పుడేమో ఇంకోటి. కానీ ఇక్కడ రాయబడుచు లోతైన అనుభవం చాలా అవసరం. రాతి నేలలో లోతు ఉండదు, ఎంత తమ్మున్నా రాళ్లే కనపడుతూ ఉంటాయి. కానీ వాక్య భాగం రాయబడుచుంది, మనం కూడా మన యొక్క జీవితంలో కొత్త విషయాల మీద చాలా ఆసక్తి కలిగిన వారిగా ఉంటాం. కొత్త విషయాల మీద చాలా ఆసక్తి. వాక్యం వింటూ ఉంటే మన యొక్క రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఇంకా రేపు నుంచి నేను ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటాం. గుమ్మం దాటగానే చల్లారిపోతాం. లోపల ఉన్నంత వరకు కూడా ఈ రోజు నుంచి నేను ఇలాగే బ్రతకాలనుకుంటూ ఉంటాం. అదే రాతి నేల యొక్క స్వభావం ఏంటంటే, మొక్క విత్తనం వేయగానే ఫాస్ట్గా పెరిగిపోద్ది. భలే పెరిగిందిరా మొక్క అనుకుంటే దాని కింద ఏంటంటే వేళ్ళు లేకపోవటం వల్ల,
దాని కింద సారం లేకపోవటం వల్ల ఆ మొక్క మళ్ళీ వాడిపోద్ది. కానీ మానవుని యొక్క జీవితంలో ఎండ ఎంతగైతే దోహదపడుతుందో ఈ వాక్య భాగము రాయబడుతుంది. వారు నిస్సారమైన నేలను పోలిన వారుగా ఉన్నారు. వారు వాక్యాన్ని విన్నారు, సంతోషంగా దాన్ని అంగీకరించారు. కానీ ఆ అంగీకారము వారి జీవితాంతము కూడా కొనసాగించిన వారుగానే ఉన్నారు. మనం కూడా మన యొక్క జీవితంలో యేసుని వెంబడించే వారుగా ఉంటాం. దేనికోసం అంటే లాభం కోసం. లాభం కోసం క్రైస్తవులుగా మారతాం. స్వస్థత కావాలంటే ప్రార్థనకి వెళ్తామేమో. స్వస్థత తగ్గిపోగానే మళ్ళా ఆ మెట్టెక్కం మనం. లోను కోసం, ఉద్యోగం కోసం, పిల్లల యొక్క ఆరోగ్యం కోసం రకరకాలైన మొక్కులు మొక్కేస్తూ ఉంటాం. తగ్గిన తర్వాత మళ్ళా ఆ చోటుకి మళ్ళీ మనం వెళ్ళం. వాళ్ళు ఎటువంటి వారంటే నిస్సారమైన వారు. వారు ఏం లేదంటే సారం లేదు. అందుకే మత్తయి రాసిన సువార్తలో రాయబడి వచ్చింది, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. లోకమునకు ఉప్పు. ఉప్పు నిస్సారమైతే దాని యొక్క సారాన్ని ఎలాగది మళ్ళీ పొందుకుంటుంది. కానీ నిస్సారం అవడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మన ఇక్కడ రాయబడుచుంది మన్ను లేని రాతి నేల అంటే నిస్సారమైన హృదయం కలిగిన వారు. ఈ నిస్సారం హృదయం అంటే నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్ అంతా. ఇక్కడ అదే మాట రాయబడుచుంది, వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలిగే వారు అభ్యంతరపడతారు అని. రాక ఇలా ప్రార్థనకు వచ్చానమ్మా, రాక ఈవేళ వచ్చానమ్మా, వెళ్తుంటే రాయిని గుద్దేశానమ్మా, గోరు ఊడిపోయింది. నిజంగా ప్రార్థనకి వెళ్ళకపోతే నాకు ఆ దెబ్బ తగిలేది కాదు అంటాం లేదా. పొద్దున్న లేచి ఇటు తిరిగానమ్మా, వాళ్ళు కనపడ్డారమ్మా, లేకపోతేనా. ఎందుకంటే మళ్ళీ ఏం లేదంటే సారం అనేది లేదు. సారం చాలా అవసరం. ఇక్కడ రాయి ఒకసారి చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. ఆశపడిన వారికి ఏంటంట మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఆశపడిన వారికి హింస తప్పదు. ఏంటంట, ఎవరైతే ప్రభులో ఉంటారో, ఎవరైతే ప్రభులో ఉండి సద్భక్తితో బ్రతకాలని ఆశపడతారో వాడికి శ్రమ తప్పదు, హింస తప్పదు, బాధ తప్పదు, కష్టం తప్పదు. యేసు ప్రభు యొక్క మార్గం ఏంటంటే సులువైన మార్గం అయితే కాదు, విశాలవంతమైన మార్గం అయితే కాదు. ఈ మార్గం ఎటువంటిదంటే కంజెస్టెడ్, ఇరుకు మార్గం. ఈ మార్గంలో వెళ్ళాలంటే కొంతమంది మాత్రమే. కాబట్టి నువ్వు ఏ నేలను పొలిన ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ నేలకు సంబంధించిన దానివో గుర్తు చేసుకో. ఒకటి కఠినమైన నేల, రెండోది నిస్సారమైన నేల, సారం లేని నేల. కఠినమైపున హృదయముగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. నిస్సారవంతమైన నేలగా ఉన్నట్లయితే అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకంటే విత్తనం వేసామనుకోండి, పెరుగుతుంది. ఏదో విత్తనం వేసాం కాబట్టి పెరుగుతుంది, కానీ దాంట్లో ఫలాలు అనేవి కనబడాలంటే ఆ నేలలో ఏముండాలంట, సారం ఉండాలి. అందుకే రాయబడుచుంది, ఎవరైనా క్రీస్తు యేసునందు బ్రతకాలని ఆశపడినట్లయితే వారికి హింస పొందుదురు అని రాయబడుచుంది. హింస పొందకపోతే యేసు ప్రభులో అభివృద్ధి అనేది లేదు. హింస లేకపోతే యేసు ప్రభులు పెరుగుదల అనేది లేదు. అక్కడ ప్రియమైన వాళ్ళ వాక్య భాగం రాయబడుచుంది చూడండి. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము. ఏంటంట ఇక్కడ రాయబడుచుంది, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటున్నాడు. ఏంటంట, అవసరాన్ని బట్టి. అంటే మన యొక్క జీవితంలో ఈ కష్టాలు, హింసలు, శోధనలు ఏంటంటే అవసరాన్ని బట్టే తప్ప అవి నిన్ను బాధించేవైతే కాదు. అవి నిన్ను బాధించేవైతే కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రస్తుతము
కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అని. కొంచెం కాలం శ్రమ, కానీ శ్రమ వెనకాల దేవుని యొక్క దీవెన మెండుగా అనేది కనబడతారు. ఒక స్త్రీ ఉందనుకోండి అమ్మ, ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ బిడ్డని కనడానికి 9 నెలలు చాలా ప్రయాసపడుతుంది అమ్మ. 9 నెలలు అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? 9 నెలలు ఏం చేస్తుంది? ప్రయాసపడతావునా? హాస్పిటల్కి వెళ్తుంది, అమ్మ నువ్వు బరువు పెరగాలి అంటాడు ఆ డాక్టర్ గారు. ఏమంటాడు డాక్టర్? ఏమంటాడు? నువ్వు బరువు పెరగాలి. ఏం తింటే పెరుగుతుంది అమ్మా? తిన్నా ప్రాబ్లమే, తినకపోయినా ప్రాబ్లమే. అలాగని అమ్మా, బిళ్ళలు వేసుకున్న ప్రాబ్లమే, వేసుకోపోయినా ప్రాబ్లం, నడిచినా ప్రాబ్లమే, నడవకపోయినా. కానీ 9 నెలలు మాత్రం భయంకరమైన కష్టం స్త్రీ యొక్క జీవితంలో. 9 నెలలు భయంకరంగా ఇబ్బంది పడితే నాకు ఎందుకు వచ్చింది కర్మ, నేను మా అమ్మకి చెప్తాను అన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు అమ్మ, అప్పుడే పెళ్ళొద్దు అంటూనే ఉన్నానమ్మా. ఇప్పుడు 9 నెలలు ఎప్పుడు గడుస్తాయో, ఈ 32 వారాలు ఎప్పుడు గడుస్తాయో, 34 వారాలు ఎప్పుడు గడుస్తుంది అమ్మా. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మా ఒకరోజైనా బాధపడద్దా? ఒక్కరోజైనా బాధపడద్దా డెలివరీ అయిన తర్వాత? ఎందుకంటే అమ్మా, ఎందుకు? అక్కడితో అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఆ శ్రమ, బాధ, కష్టం, ఇబ్బంది అంతా కూడా అయిపోయింది. కానీ అదే పురుటి నొప్పులు లైఫ్ లాంగ్ అనేవి ఉండవు అమ్మా. పురుటి నొప్పులు జీవితాంతం ఉంటాయి, చచ్చేదాకా ఉండవు. ఆ పీరియడ్ వరకే ఉంటుంది, తర్వాత అంతా కూడా మామూలు. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఏంటంటే కొద్ది కాలం మాత్రమే శ్రమ. ఇక్కడ రాయబడుచుంది చూడండి 7వ వచనములో, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలబడాలి. ఏంటంట? హింస అయినా, బాధ అయినా, ఏదైనప్పటికీ పరీక్ష కోసం ఏం చేయాలంటే నిలబడాలి. పరీక్ష రాసేంత వరకు చదవాలి నువ్వు. పరీక్ష రాసేసిన తర్వాత మళ్ళీ నువ్వు చదవమంటే ఎవడన్నా పుస్తకం తెస్తాడా? తీడు. ఎందుకంటే పరీక్ష నేను రాసేస్తాను. కానీ ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు ఆ హింస, ఆ శోధన, ఆ కష్టం, ఆ నొప్పి ఏం చేద్దంట? సహాయపడద్ది. ఎక్కడ? యేసు దగ్గర వచ్చినప్పుడు మహిమకు, మెప్పుకి అవి కారణం. ఏమిటి? ఆ హింస, బాధ. అందుకే రాయబడుచుంది ఇక్కడ, మన్ను లేని రాతి నేల. అదేంటంటే నిస్సారమైన నేల. నీ యొక్క జీవితం కూడా నిస్సారముగా ఉన్నట్లయితే ఉపయోగం లేదు. ఇప్పుడు నువ్వు సారము కలిగిన విధముగా హింసను, బాధను, కష్టాన్ని, శ్రమను ఎప్పుడైతే నువ్వు ఓర్చుకున్నావో అప్పుడే నీకు ఫలితం, అప్పుడే నీకు 100% పెరుగుదల అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగము రాయబడుచుంది ఇక్కడ, సూర్యుడు ఉంటేనే మొక్కకి ఆహారం. సూర్యుడు ఉంటేనే మొక్కకి ఆహారం. సూర్యుడు లేడనుకోండి అమ్మ, సూర్యుడు లేడనుకోండి, ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. కాబట్టి మన యొక్క జీవితం కూడా సూర్యదశమ లాంటి శోధనలు, ఇబ్బందులు కూడా అవసరం మన యొక్క జీవితంలో. ఎందుకంటే యేసుని మనము చూడడానికి, ఆయన దగ్గర మహిమ పొందడానికి, ఆయన దగ్గర మంచి పేరు మనము పొందుకోవడానికి. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు ఏ రకమైన నేలను పోలినగా ఉన్నావంటే, ఒకటి మనం నేర్చుకున్నాము కఠినమైన నేల, రెండోది మన్ను లేని రాతి నేల, అంటే నిస్సారమైన నేల. ఈ 2 నేలలు మన యొక్క జీవితంలో ఉపయోగకరమైనవి అయితే కాదు. దీనివల్ల ఏ రకమైన దిగుబడి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, పెరుగుదల కూడా అసలే ఉండదు. కానీ వాళ్ళ వాక్యం వినని వాళ్ళు అంటే కుదరదు. ఎందుకంటే వారు వాక్యం విన్నవారే. ఎందుకంటే ఈ కఠినమైపోయిన నేల కలిగిన వారు వాక్యాన్ని విన్నారు, ఈ మన్నులేని రాతి నేల, నిస్సారమైన నేలను కలిగిన వారు కూడా వాక్యాన్ని విన్నారు, సంతోషంగా దాన్ని అంగీకరించారు. మిగతా 2 వచ్చేవారు నేర్చుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.